తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్య, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ అయిన కవితను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేయడం ఏదైతే ఉందో గత కొంతకాలంగా ఆమె చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం పైనే, అధిష్టానం అధినాయకులు ఎవరైతే ఉంటారో ప్రముఖ నాయకుల మీదే ఆమె దుమ్మెత్తుకుపోయడం, వారి వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోయింది, ఎన్నికల్లో ఓటమి చెందిందనే అంశాలను ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది. దీనిపైన ఎప్పటికప్పుడు సమయం పాటించినప్పటికీ కేసీఆర్ మాత్రం ఏమాత్రం ఉపేక్షించకుండా ఈరోజు ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. అయితే ఈ పార్టీ సస్పెన్షన్ అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది, పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే ప్రచారం జరుగుతుంది. కవితను సస్పెండ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమో ఎలా ఉంటుంది, ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యంగా ఆ కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న కుమ్ములాటల వల్ల కవిత సస్పెండ్ చేశారా, ఒకవేళ పార్టీ ఆధిపత్యం కోసం మాజీ మంత్రి కేటీఆర్ మధ్య కవిత మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైనా బయటకు వచ్చిందా, అలాగే ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఇంకేమైనా విభేదాలు ఉన్నాయా, వాటన్నిటి ప్రతిఫలమే ఇది ఇప్పుడు కవితను సస్పెండ్ చేయడమా అనే అంశాలు కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో కవిత ప్రస్థానం ఎలా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, బీజేపీతో జతకడుతుందా లేకపోతే కాంగ్రెస్తో జతకడుతుందా, ఇలా సొంతంగా పార్టీ పెడుతుందా అనే అంశంగా ఇప్పటిదాకా చర్చలు జరుగుతూ వస్తున్నాయి. కవిత మాత్రం బాటంగా బయటికి బహిరంగానే కొత్త పార్టీ పెడతాను, సస్పెండ్ చేసినట్టయితే నిన్న చేసిన ప్రకటన చూసా. అయితే ప్రస్తుత పరిస్థితులు కొత్త పార్టీకి ఆదరణ లభించే అవకాశం లేనందున ముక్కోనపు పోటీ తెలంగాణలో జరుగుతున్న అటు బీజేపీ కావచ్చు, అధికార కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, వీటి మధ్య జరుగుతున్న పోటీ మధ్యలో కొత్త పార్టీ మనుగడ సాధించడం కష్టం కాబట్టి ఖచ్చితంగా అటు బీజేపీకైనా ఇటు కాంగ్రెస్కైనా వెళ్ళే అవకాశం ఉంది. కాంగ్రెస్కి వెళ్ళినట్టయితే కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా కూడా చేసినట్టయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున జూబ్లీహిల్స్లో ఆమె నిలబెట్టి ఆమెను గెలిపించుకున్న తర్వాత మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించేందుకు కాంగ్రెస్ పావులు కత్తుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా బీజేపీ ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ ఒకటైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆమె చూస్తుందా, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవితను బీజేపీ తీసుకుంటుందా, తీసుకోదా అనే అంశంపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వెలువెత్తున్న నేపథ్యంలో కవిత ప్రయాణం ఎటువైపు ఉంటుంది, ఆమె శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రేణులు ఎటువైపు ఉంటాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కవితతో పాటు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కవిత ప్రయాణం ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న వల్లనే బీఆర్ఎస్ పైన ఆమె కవిత ప్రశ్నల వర్షం కురిపిస్తుంది, తిరుగుబాటు జెండా ఎగురవేసిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుంది. ఒకవేళ ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి లభించిన ఎమ్మెల్సీకి రాజీనామా చేసినప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలుపొంది మంత్రివర్గంలో అడుగుపెట్టేందుకైతే ఊళ్ళూరుతుందని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఆమె వెనుక మరి కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం కాబట్టి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ కవితను అక్కను చేర్చుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనేది రేపటిలోగా తేలిపోతుంది. చూడాలి అప్పటిదాకా ఎలా జరుగుతుంది, కవిత రాజకీయ ప్రయాణం ఎలా జరగబోతుంది, సొంతంగా పార్టీ పెడుతుందా, బీజేపీలో చేరుతుందా, కాంగ్రెస్ వైపు ఉంటుందా అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కీలకమైన మంత్రివర్గంలో కీలకమైన స్థానం ఆమెకి ఇచ్చి అదేవిధంగా ఆమె ప్రాధాన్యత పెంచేలాగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజమా కాదా, కార్యక్రమం దాలుస్తుందా లేదని వేచి చూద్దాం.